ప్రతి ఒక్కరి లైఫ్లో ఓన్ హౌస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బంగారం నీ వెంట వచ్చే ఆనందం నేనంట వీడని మూడంట మన జంట ఈ జన్మమని ఏ జన్మమని. ఒక ఇల్లు కొనగానే నేను కరోడ్పతిని కాదు, బిగ్ బాస్ లో నాకు ఎంతో డబ్బులు ఏమి ఇవ్వలేదు. హార్డ్ వర్క్ చేస్తే మనిషి ఏదైనా సాధించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ షోగా నువ్వే కదా తొలగరి చినుగువి, నువ్వే కదా తడిసిన చిగురువి. దేవుని దయ, మీ ఆశీర్వాదము, మీ సపోర్టు మా పిల్లలకి ఎప్పుడు ఇలాగే ఉండాలా. లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాలి. కొందరు అనేస్తారు వాళ్ళకేంటి కొనేస్తారు, వాళ్ళకి అంతుంది ఇంతుంది. బికాస్ నేను టు బీ ఫ్రాంక్ నేను ఫేస్ చేసిందే నేను మీకు చెప్తున్నాను. జస్ట్ ఒక 1 or 2 ఎపిసోడ్ చూసి మీరు మనిషిని జడ్జ్ చేస్తున్నారు, అది కాదండి. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ లోపల ఉన్నప్పుడు మనం అలా రియాక్ట్ అవుతాం తప్ప. ఇక్కడి వరకు వచ్చాను, ఒక కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అచీవ్ చేసి ఇక్కడ ఉంటున్నాను అంటే దాని వెనక ఐ నో మై స్ట్రగల్, నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేసి 100%. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు, ఈరోజు నేను ఏ వీడియో చూపించబోతున్నాను అనేసి మీ అందరికీ తెలిసింది కదా. ఎస్, ఫైనలీ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. సో ఈ ఒక్క రోజు కోసం చాలా 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 సంవత్సరం నుంచి వెయిట్ చేశాను. అండ్ దాంతోపాటు ఇల్లు అంటేనే ప్రతి ఒక్కర కళ. సో అది ఈరోజు నా లైఫ్లో కూడా జరగబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ, వెరీ బ్లెస్డ్ అనేది చెప్పొచ్చు. అండ్ ఈరోజు మీ అందరికీ తెలుసు కదా, అయోధ్యలో విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు ఈరోజు ఎక్స్పెషల్లీ వెళ్ళి కీ తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి. సో సంక్రాంతి తర్వాత ఈరోజు కోసం వెయిట్ చేశాను. సో ఫైనలీ ఇల్లు కీ తీసుకోబోతున్నాము నేను, యశ్వంత్. సో కాబట్టి ప్రతిసారి మీకు చెప్తున్నాను, సో ఇల్లు కొనుక్కున్నాను, కీ తీసుకుంటున్నాను అనేది గొప్పగా చెప్పుకోవాలని అనే ఇంటెన్షన్ అయితే నాది కాదు. బికాస్ ఈ ఇల్లు కొనడానికి చాలా చాలా స్ట్రగల్స్ ఉంది నా లైఫ్లో. ఈజీగా అయితే ఏది రాదు కదా. సో డెఫినెట్లీ ఆ స్ట్రగల్ ఎంత స్ట్రగుల్ అయ్యామో అనేసి నాకు యశ్వంత్కే తెలుసు. సో కాబట్టి ఎప్పుడైనా సరే కష్టపడితే రిజల్ట్ ఉంటుంది అంటారు కదా, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో కాబట్టి కీ తీసుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కటి కూడా లైఫ్లో మెమొరీగా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క మెమొరీని మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. సో వెళ్ళాలి, కీ తీసుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి అనేసి ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ దానికింద ముందు ఇందాకే చెప్పినట్టు, సో నా లైఫ్లోనే కాదు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక ఇల్లు కొనాలంటే చాలా చాలా స్ట్రగల్స్ అన్ని ఫేస్ చేస్తాము, చాలా కష్టపడతాము. సో నేను కూడా అంతే, మీ అందరిలాగే చాలా స్ట్రగుల్ అయ్యాము నేను, యశ్వంత్. అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేశాను. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లాట్ కొన్నానో, సో దీన్ని కొనడం కూడా అంతే. సో కొంటామా లేదా అయిపోతుందా అనేసి చాలా చాలా డౌట్గా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక 2 years బ్యాక్ ఇంకొక హౌస్ కూడా కొనాల్సింది, అక్కడికి వెళ్ళాము, చూసాము, మాకు చాలా నచ్చింది. అండ్ అక్కడ టోకెన్ అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏమైందంటే మళ్ళీ అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయింది, ఇచ్చిన అమౌంట్ కూడా రిటర్న్ రాలేదు, వాడు మాకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. సో ఇలా చాలా వాటికి డబ్బులన్నీ పెట్టి కూడా చాలా వరకు మేము కూడా మోసం పోయాము. అండ్ ఇవన్నీ లైఫ్లో జరిగిన తర్వాత ఈ ఇల్లు కూడా కొంటానా లేదా అన్న ఒక డౌట్లోనే ఉన్నాను. సో లైఫ్లో ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాము అంటే అఫ్కోర్స్ మా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ స్ట్రగల్స్ తెలిసే ఉంటుంది కదా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ టైంలో నాకు కార్తీక దీపం సీరియల్ కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న సీరియల్ ఒకేసారి ఆగిపోయేసరికి ఇన్కమ్ కూడా అనేది ఆగిపోయింది. అండ్ దాంతోపాటు ఇల్లు పని ఇదేది జరగట్లేదు అనేసి సో మా అమ్మతో నేను ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మా మమ్మీ అయితే నాకు ఒకటి చెప్పారు, ఏంటంటే ఆస్ట్రాలజర్ని కలుద్దాము, కన్సల్ట్ అవుద్దాము, సో అక్కడ వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అనేసి అన్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఆస్ట్రాలజర్ పల్లవి గారిని ఆస్ట్రోటాక్ యాప్లో కన్సల్ట్ అయ్యాను అనమాట. సో నేను ఎప్పుడైతే ఆస్ట్రోటాక్ యాప్లో పల్లవి గారితో చాట్ చేయడానికి స్టార్ట్ చేశానో తను నా డేట్ ఆఫ్ బర్త్ అని నేను పుట్టిన టైం అన్ని అడిగారనమాట. సో నేను అన్ని పంపించిన తర్వాత తను నాకు డైరెక్ట్గా అడిగారు, మీరు ఫినాన్షియలీ చాలా స్ట్రగుల్ అవుతున్నారా, ఎస్పెషల్లీ ఈ ఇల్లు కొనడం విషయంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశారని అడిగారు. సో వీళ్ళకి నా ప్రాబ్లమ్స్ అంతా ఎలా తెలిసిపోయింది అనేసి నేనైతే పర్సనల్గా చాలా షాక్ అయ్యాను అనమాట. సో అప్పటి నుంచి నేనైతే ఈ ఆస్ట్రోటాక్ యాప్ అండ్ పల్లవి గారిని ట్రస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో నేను ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నానో ఇవన్నీ నేను పల్లవి గారితో షేర్ చేసుకోవడం జరిగింది.
అండ్ తన విన్న తర్వాత నాకు కూడా ఒక 2 సొల్యూషన్ అయితే చెప్పారు. 9 days నేను ఏదైతే చెప్తానో అదన్నీ ఫాలో అవ్వండి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా నాకు ఒక డేట్ రేంజ్ని కూడా ఇచ్చి మీరు ఈ హౌస్ ఎప్పుడైతే కొనాలనుకుంటున్నారో ఈ డేట్లో కొనండి అని చెప్పారు. అండ్ దాంతోపాటు అక్కడ హౌస్ వర్క్ కూడా అంతే ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనేసి కూడా చెప్పారు. నాకైతే నమ్మకం లేదు కానీ బట్ స్టిల్ నేను తను ఏదైతే చెప్పారో ఇవన్నీ నేను ఫాలో అయ్యాను. మాక్సిమం నాకు తెలిసి 17 to 18 daysలో నేను ఈ హౌస్ అయితే కొనడం జరిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎలా జరిగిందో ఏంటో నాకైతే తెలియదు కానీ బట్ నేను ఏదైతే అనుకున్నానో అదంతా నేను అనుకున్న ఫ్లోలోనే జరిగిపోయింది కాబట్టి ఐ వాజ్ హ్యాపీ. కాబట్టి ఈ ఒక్క మంచి విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అనేసి ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను ఈ హౌస్ని కొనలేదు. మీరు ఆల్రెడీ వీడియో చూసారు కదా. సో ఒక 1.5 year అవుతుంది నేను ఈ హౌస్ని కొనేసి. సో ఫైనలీ ఈ ప్రాబ్లమ్ అని ఫేస్ చేసిన తర్వాత అల్టిమేట్లీ ఈ రోజు వెళ్ళి కీ తీసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా అంతే నాలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్ని మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. సో నాట్ ఓన్లీ హౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనకు లవ్ అయి ఉండొచ్చు, రిలేషన్ అయి ఉండొచ్చు, ఫినాన్షియలీ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్ని మీరు అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి సో నేనైతే మీకు ఎవరైనా మంచి ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వండి అనేసి సజెస్ట్ చేస్తాను. సో అక్కడ మీకు 100% హెల్ప్ అవుతుంది. ఒక సొల్యూషన్ కూడా దొరుకుతుంది అనమాట. ఈ వీడియో డిస్క్రిప్షన్లో హ్యాష్టాగ్ లింక్ని నేను పెడుతున్నాను. సో ఇప్పుడే వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ చాట్ని వాళ్ళతో ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా రెడీ ఉన్నాను, యశ్వంత్ గారి కోసం వెయిటింగ్ అనమాట. అండ్ ఎనీవే ఇంకా రావడానికి టైం పడుతుంది అనేసి నా ప్రాబ్లమ్స్ అన్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను. నాకు కూడా ఎనీవే లేట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి కీ అన్ని కలెక్ట్ చేసుకుందాం పదండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ కీ ఈజ్ హియర్. యశ్వంత్ యాక్చువల్లీ ఇక్కడ ఉల్టా ఏంటంటే యశ్వంత్ నాకు తీసి ఇవ్వాలి బట్ నేను తీసి యశ్వంత్కి ఇస్తున్నాను అనమాట. ఎస్, ఎలా ఫీల్ అవుతారో సో ఫైనలీ కీ అయితే తీసుకున్నాము. పైకి వెళ్ళి చూద్దాం పదండి. సో ఏంటంటే కింద నుంచి పైకి వచ్చేలోపే నాకు 15 minutes పట్టేలా ఉంది. అక్కడ బేస్మెంట్కి వెళ్ళి కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి ఈ 15th floorకి రావాలంటే మినిమం 15 minutes పడుతుంది అనమాట. సో ఎంత హర్లీగా వచ్చినా అలా. సో మేము ఉండేది యాక్చువల్లీ 15th floor. సో ఫైనలీ కీ తీసేసుకున్నాము. అండ్ చాలా 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 వెయిట్ చేసి ఫైనలీ ఇట్ హ్యాపెన్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఎస్, మళ్ళీ ఇలాంటివి చాలా కొనాలనేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలాగే మాకు కూడా ఉంది. బట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎన్ని కొంటామో, లగ్జరీగా ఉంటామో, విల్లాలో ఉంటామో అన్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరి లైఫ్లో ఓన్ హౌస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అలాగే మా లైఫ్లో కూడా అంతే, ఓన్ హౌస్. ఫైనలీ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ వాజ్ క్వైట్ ఎమోషనల్ బికాజ్ అంతే. బికాజ్ ఈ ఒక్క ఏజ్లో ఇది మా ఫస్ట్ స్టెప్. ఎప్పుడైతే నేను యశ్వంత్ అనుకొని ఒక రిలేషన్ బాండ్ అయిన తర్వాత పెళ్లి చేసుకొని ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్దాము అన్నప్పుడు దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్లో ఒక చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము. సో నీడ్ యువర్ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. 100% ఈ అన్ని సక్సెస్ వల్ల మీరు అందరూ నా తోడుగా ఉన్నారు. ఇంకా ముందు కూడా అంతే, మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి. సో లైఫ్లో ఏది జరిగినా ఈ చిన్న చిన్న మెమొరీస్ అన్ని నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను. అంతే. నువ్వు చెప్పు, ఏమన్నా చెప్పాలా? థ్యాంక్ యూ. సో లోపలికి వెళ్దాం పదండి. బంగారం నీ వెంట వచ్చే ఆనందం నేనంట, వీడని మూడంట మన జంట, ఈ జన్మవని ఏ జన్మవని. సో ఫైనలీ ఇలా వచ్చామన్నమాట. అండ్ మళ్ళీ మీకు కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు బికాజ్ మీ అందరూ ఆల్రెడీ చూసేశారు కదా. కానీ ఇంటీరియర్ దగ్గర ఆల్రెడీ మాట్లాడేసాము, డిజైన్స్ అంతా ఫైనల్ అయిపోయింది. వాళ్ళు మాకు ఆల్రెడీ ఎంత అవుతుంది ఏంటి బడ్జెట్ అన్నీ ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో ఇంకా వర్క్ మాత్రం స్టార్ట్ చేయాలి, అదొకటే బ్యాలెన్స్. వర్క్ స్టార్ట్ చేసి మాకైతే వాళ్ళు 4 months టైం అడిగారు ఫర్ కంప్లీట్ ఇంటీరియర్ అనేది చేయడానికి. సో 4 months అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గృహప్రవేశం చేసుకొని ఇంటికి రావడం అనమాట.
ఇది బట్ యాక్చువల్లీ కొన్ని డిజైన్ అయితే మనం కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా కొన్ని నాకు రెఫరెన్స్ అయితే ఇచ్చారు. సో ఆ రెఫరెన్స్ కూడా అంతే ఎలా ఉంది అండ్ ఎలా చేసుకోబోతున్నాం అనేసి ఒక్కసారి మీరు చూసుకోండి. అండ్ దానికన్నా ముందు ఎస్పెషల్లీ ఆఫ్టర్ కంప్లీట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు ఎనివే నా హోమ్ టూర్ చూపిస్తాను కాబట్టి బిఫోర్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ ఎలా అవ్వబోతుంది అనేది కూడా ఒకసారి మీరు అన్ని డీటెయిల్గా చేసుకోండి. సో ఇప్పుడు కంప్లీట్ హోమ్ టూర్ అయితే మేము చూపించట్లేదు బికాజ్ ఆల్రెడీ మీరు చూసారు. ఇప్పటి వరకు ఎవరైతే ఈ కంప్లీట్ హోమ్ టూర్ చూడలేదో ప్లీజ్ ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో కంప్లీట్ ఎలా ఉంది అనేసి చూపించాము. అండ్ ఇది మనం అనుకున్న డిజైన్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి కంప్లీట్గా మనము గ్రే అండ్ వైట్ థీమ్ వెళ్తున్నాం అనమాట. బికాజ్ డార్క్ కలర్స్ నాకు కూడా నచ్చదు అండ్ నాకు నచ్చినా కూడా యశ్వంత్కి అస్సలు నచ్చదు. మీ అందరికీ తెలుసు యశ్వంత్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. అండ్ వైట్ పీస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి అంతా వర్క్ అని చేసి ఆ స్ట్రెస్తో వస్తే ఇంటికి వచ్చాక పీస్గా ఉండాలి కాబట్టి వైట్ అండ్ గ్రే కంప్లీట్. సో దిస్ ఇస్ ఆర్ డిజైన్. అంటే ఇక్కడ ఇదిగా మీరు ఇది ఏదైతే చూసుకుంటున్నారో ఇక్కడ ఒక పార్టిషన్ వస్తుంది అనమాట. జస్ట్ ఫర్ అ రెఫరెన్స్ దే సెంట్ ఇట్లా ఉండబోతుంది అనేసి. అండ్ వీళ్ళు కంప్లీట్ ఈ వర్క్ అని చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్టిషన్ వస్తుంది. ఆ పార్టిషన్లోనే మనము ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే ఇట్లా అంటే ఇటు నుంచి వస్తుందా ఇటు నుంచి వస్తుందా? ఇటు పార్టీషన్ వస్తుంది. ఇటు ఓపెన్ చేస్తే మనకి దేవుడు లోపల ఉంటాడు, మనం ఇటు సైడ్ ఉంటాం. అదే ఇటు సైడ్ ఎవరు కనపడుతుంది ఇటు కనిపిస్తుంది అది అనమాట. అండ్ అక్కడ నుంచి ఇంకా మీరు కిచెన్కి కూడా అంతే. మనము దిస్ కంప్లీట్ ఇందాకే చెప్పినట్టు వైట్ ఇట్స్ వైట్. సో ఇట్లా కంప్లీట్ వైట్ అండ్ గ్రే రాబోతుంది అనమాట. ఇంకా అక్కడ వార్డ్రోబ్ అది కూడా చూస్తే కంప్లీట్ అంతా మ్యాట్ వైట్ వస్తుందా? గ్లాసీ వైట్. బికాజ్ యాక్చువల్లీ నాకు కొంచెం వైట్ అంటే డౌట్గానే ఉంది, ఎందుకంటే కొంచెం అది ఇది డస్ట్ పట్టినా కూడా తొందరగా తెలిసిపోతుంది. బట్ మనం అనుకున్న థీమ్కి వైట్ కాకుండా వేరే ఏది కలర్ చేసుకున్నా కూడా మిస్ మ్యాచ్ అయిపోతుంది అనేసి సో వైటే అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ కూడా కొంచెం కిచెన్ అనేది మనకు చిన్నగానే ఉంది, మరి పెద్దగా లేదు. ఇక్కడ ఎక్కువ పెట్టకుండా స్పేస్ వచ్చేసి మనం మిగతా ఉంటే అక్కడ చేసుకుంటాం. ప్రాపర్ యూనిట్ అవన్నీ నీట్గా అక్కడ హాల్ సెట్ చేస్తాం. చూపించారా ఫైనల్ యశ్వంత్ గారిని మాట్లాడేపించాను. హోమ్ టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాను. ఐ డిడ్ ఇట్. సో యాక్చువల్లీ ఓపెన్ కిచెన్ అని అనుకున్నాము కానీ యాజ్ యూజువల్ చేస్తే అస్సలు బాగోదు అనేసి చేయట్లేదు అనమాట. సో ఇది ఇట్స్ ఎంటైర్ హౌస్ ఫుల్ వచ్చేసి మనకు గ్రే అండ్ వైట్ ఉంటుంది. సో ఎక్కడ ఎటువంటి కలర్స్ అయితే ఉండదు. అండ్ ఈ మంత్లోనే మనము ఇంకా ఇంటీరియర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇంటీరియర్ డిజైనర్, ఆర్కిటెక్ట్ అందరూ వస్తారు. అప్పుడు పర్ఫెక్ట్ 3D ప్లాన్స్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ మంచి బడ్జెట్లో అయ్యేలాగా కూడా ప్లాన్ చేస్తాం. మీకు కూడా ఉపయోగపడుతుంది ఆ వీడియో. అప్పుడు చూడండి 100%. బికాజ్ హౌస్ కొనడం ఒక ఎత్తు అయితే దానికి కావాల్సిన ఇంటీరియర్ చేయించుకోవడం ఇంకొక ఎత్తు. బట్ మనం కూడా ఇంత పెట్టి ఇంటీరియర్ అయితే చేయించుకోవాలని అనుకోవట్లేదు, కానీ మా టేస్ట్కి తగ్గట్టుగా మాకు ఎట్లా కావాలో అలా చేయించుకోవాలనుకుంటున్నాము. అండ్ దాంతోపాటు బడ్జెట్ ఆల్సో ఇట్స్ వెరీ పర్టిక్యులర్ బడ్జెట్ అంటే లక్షలు పెట్టి కోట్లు పెట్టి చేయించుకోవాలి. కాబట్టి మన బడ్జెట్లో మనం సింపుల్గా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఎలా ఇంటీరియర్ చేయించుకోవచ్చు వాళ్ళతో సహా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, మాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, చేసిన వాళ్ళకి కాదు. ఒక ఇల్లు కొనగానే నేను కరోడ్పతిని కాదు. బిగ్ బాస్లో నాకు ఎంతో డబ్బులు ఏమి ఇవ్వలేదు. యాజ్ పర్ శోభా శెట్టికి ఏదైతే ఇవ్వగలరు, శోభా శెట్టికి ఇంత పేమెంట్ వస్తే షీస్ డిజర్వ్ అని అనుకున్నారు. అంత పేమెంటే నాకు పే చేయడం జరిగింది. ఎస్ అఫ్ కోర్స్. బట్ దానివల్ల తీసుకున్నాను ఆర్ఎల్స్ దానివల్ల చేపిస్తున్నాను అంటే ఇట్స్ నాట్. బికాజ్ దానికోసమే నేను కానీ యశ్వంత్ కానీ కష్టపడుతూనే ఉన్నాము. అండ్ అఫ్ కోర్స్ కష్టపడతాము ఆల్సో. ఇంకోటి చెప్పాలనుకున్నాను, హార్డ్ వర్క్ చేస్తే మనిషి ఏదైనా సాధించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ శోభ ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చింది. ఇప్పుడు ఇదంతా దాన్ని కష్టపడి సాధించుకుంది. అంటే నేను చేయలేదు, నేను చిన్న హెల్ప్, దానిదే మొత్తం కష్టమంతా దానిదే. నో చిన్న హెల్ప్ కాదు. సో ఏంటంటే ఇద్దరు కలిస్తేనే ఒకటవుద్ది అంటారు కదా, అట్లా అఫ్ కోర్స్ యశ్వంత్ హెల్ప్ లేకుండా అయితే నేను కొనలేను. బట్ నేను యాక్చువల్లీ యశ్వంత్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ.
నువ్వే కదా తొలకరి చినుకువి నువ్వే కదా తడిసిన చిగురువి. అండ్ మీరందరూ అడుగుతూనే ఉంటారు, నాకు తెలుసు అక్క ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏంటి అనేసి అన్నీ అడుగుతారు. కాబట్టి అఫ్కోర్స్ అన్నీ చూపిస్తాను. అండ్ దగ్గరుండి మనకు కావాల్సిన కొన్ని థింగ్స్ అంతా మనమే తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలని కూడా అనుకుంటున్నాము. బికాజ్ ఒకరిని అమ్మేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కింద కొంచెం మార్కెట్కి వెళ్ళి బయట తిరిగి మాకు కావాల్సినది తెచ్చుకొని మనం కూడా కొంచెం చేస్తే బాగుంటుంది కదా అనేసి మనం అనుకుంటున్నాము. అండ్ ఆంటీ బాగా నచ్చింది, ఇంటీరియర్ ఇంకా బాగా నచ్చింది, బాగుంది. కానీ ముందు మనకంటూ ఒకటి స్థానం ఏర్పంచుకున్నాం కాబట్టి అది హ్యాపీ. కరెక్టేనా? సో ఆంటీ కూడా కొన్ని డిజైన్ అయితే చెప్పారు, నేను కూడా చెప్తాను. కానీ అల్టిమేట్లీ యశ్వంత్ ఏదైతే అనుకున్నాడో అదే చేపిస్తాడు. అందుకని ఆంటీ అక్కడ ఇది రాకూడదు అంటే నేను చెప్పాను ఏం చెప్పొద్దు అంటే, బికాజ్ మనం ఏది చెప్పినా వాడు వినడు, వాడికి ఎట్లా కావాలో అలాగే చేపిస్తాడు. కాబట్టి చూద్దాం, మాటలు చెప్తానే పని చేస్తుంది, డిఫరెన్స్ చూద్దాం. అనుకునేది రాకపోతే అప్పుడు క్లాస్ తీసుకుందాం అనేసి అన్నాను అనమాట. సో ఇది ఫైనలీ కీ అయితే తీసేసుకున్నాము. ఇంకా రేపటి నుంచి యాక్చువల్లీ అసలైన టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బికాజ్ వర్క్ ప్రాపర్గా అవ్వాలి కదా. సో అది ఆల్రెడీ ఇక్కడ చాలా మంది వచ్చేసారు కూడా, మేమే లేట్ స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం, లేటెస్ట్ చేద్దాం అంతే కదా. ఎస్, మళ్ళీ చెప్తూనే ఉంటాను, డే 1 నుంచి నా తోడుగా ఉన్నారు. సో ఇంకా ముందు కూడా అంతే. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. ఎప్పుడు మీ సపోర్ట్ మనకు చేస్తూనే ఉండండి. ఇది అన్నమాట డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. ఈ యొక్క మెమొరీని మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోని చేశాను. ఎటువంటి నేను కొన్నాను, నా దగ్గర ఇంతుంది అంతుంది అని చూపించుకోవడం అయితే అస్సలు కాదు. చిన్నగా కొన్నాము, చిన్నగా స్టార్ట్ చేసాము, తెలియదు ఫ్యూచర్లో ఇంతకిన్నా ఎక్కువ. కొన్ని కూడా మనం 1.5 year అయింది కదా. అవును, ఆల్మోస్ట్ 1.5 కూడా కాదు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఏప్రిల్కి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. సో చాలా స్ట్రగల్ అని అయిపోయిన తర్వాత ఒక సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి ఇవంతా చేసుకున్నాం అనమాట. వీఆర్ వెరీ హ్యాపీ. సో అంతే, డెఫినెట్లీ ఇంకా నా అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తూనే ఉంటాను, చూపిస్తూనే ఉంటాను. సో ఎలా ఉంది అనేది ప్లీజ్ డూ కమెంట్. అండ్ అఫ్కోర్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరూ మాకు విష్ చేస్తారు. సో ముందుగానే మేమిద్దరూ థ్యాంక్ యూ చెప్తున్నాము మీకు. థ్యాంక్ యూ సో మచ్. దేవుని దయ, మీ ఆశీర్వాదము, మీ సపోర్టు మా పిల్లలకి ఎప్పుడు ఇలాగే ఉండాలా, ఇంకా పైకి రావాలని కోరుకోండి. నేను కూడా కోరుకుంటాను మా పిల్లల గురించి. థ్యాంక్ యూ. అమ్మనే కూడా అమ్మనే. ఎస్ యాక్చువల్లీ ఏంటంటే ఆంటీ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో యాక్చువల్లీ నేను కూడా ఫీల్ అవుతున్నాను. బికాజ్ టు బీ ఫ్రాంక్ నేను అనుకోలేదు లైఫ్లో ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ రావాలంటే చాలా కష్టపడాలి. కొందరు అనేస్తారు వాళ్ళకేంటి కొనేస్తారు, వాళ్ళకి అంతుంది ఇంతుంది. బికాస్ నేను టు బీ ఫ్రాంక్ నేను ఫేస్ చేసిందే నేను మీకు చెప్తున్నాను. ఆఫ్టర్ బిగ్ బాస్ చూసిన తర్వాత నేను హౌస్లో ఉన్నప్పుడు కొందరు నా గురించి ఎవరైతే బ్యాడ్గా క్రియేట్ చేశారో వాళ్ళకే పర్టికులర్గా నేను చెప్తున్నాను. జస్ట్ ఒక 1 or 2 ఎపిసోడ్ చూసి మీరు మనిషిని జడ్జ్ చేస్తున్నారు, అది కాదండి. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ లోపల ఉన్నప్పుడు మనం అలా రియాక్ట్ అవుతాం తప్ప బయట వచ్చినప్పుడు మనం అది కాదు. ఇక్కడి వరకు వచ్చాను, ఒక కన్నడ నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అచీవ్ చేసి ఇక్కడ ఉంటున్నాను అంటే దాని వెనక ఐ నో మై స్ట్రగల్, నేను ఎంత స్ట్రగల్ అయ్యాను అనేసి. 100% కష్టపడితే ఒక రోజు రిజల్ట్ ఉంటుంది అంటారు కదా, ఇది. సో ఐ బిలీవ్ రాఘవేంద్ర సో మచ్. నా రాఘవేంద్ర ఎప్పుడూ నా తోడుగున్నాడు. అండ్ దాంతోపాటు యశ్వంత్, మళ్ళీ చెప్తుంటాను, యశ్వంత్ ప్రతి ఒక్క స్టెప్లో కూడా నా తోడుగున్నాడు. అండ్ అఫ్కోర్స్ ముందు కూడా ఉంటాడు. కాబట్టి అంటే చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను, ప్లీజ్ డూ సపోర్ట్, బ్లెస్ మీ. ఎవరికైతే నచ్చుతున్నామో, ఎవరైతే చూస్తున్నారో ఇష్టపడి, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో మీ అందరు కమెంట్స్ అన్ని నేను చదువుతున్నాను, కొందరు కమెంట్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. బికాస్ నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేలాగా ఏమీ అచీవ్ చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. బట్ ఒకటే చెప్తాను, కష్టపడండి, రిజల్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది, అంతే. ఏమంటా? థ్యాంక్ యూ. అఫ్కోర్స్ మనమైతే ప్రతిదీ కూడా చాలా హ్యాపీతోనే చేస్తామండి. ఎందుకు అంటే చిన్న మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది మాకు పెద్ద సెలబ్రేషన్ కాబట్టి ఎస్ అఫ్కోర్స్ కీ తీసుకున్నాము అంటే సెలబ్రేషన్ అంటేనే స్వీట్. సో అందుకని ఆంటీ స్వీట్ పెట్టి కంగ్రాట్స్ చెప్తున్నారు. తినో తినో.
థ్యాంక్ యూ అండి. సీట్ అంతా సీటుగా మీ లైఫ్లో ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి? మిస్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. బాయ్.